హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు గ్రాడ్యుయేషన్ ఓటర్ను ఆన్లైన్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందుకోసం co.andhra.nic.in అనేటువంటి సైట్లోకి వెళ్ళాలి. సో గూగుల్లో co.andhra అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా లింక్ డిస్ప్లే అవుతుంది, co.andhra.nic.in అని. సో ఆ లింక్ను క్లిక్ చేసిన వెంటనే మనకు co.andhra సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్లో ఈ రిజిస్ట్రేషన్ అనేటువంటి మెనూను క్లిక్ చేసినట్టయితే మనకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ అనే ఈ రెండు ఆప్షన్స్ కనపడతాయి. దీంట్లో మనము కౌన్సిల్ కాన్స్టిట్యున్సీని క్లిక్ చేసినట్టయితే గ్రాడ్యుయేట్ తర్వాత మనకు రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈ వీడియోలో గ్రాడ్యుయేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం గ్రాడ్యుయేట్ ఓటర్గా. సో క్లిక్ చేయగానే ఫామ్ 18 అనేది మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతానికి 3 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఏ డిస్టిక్కో సెలెక్ట్ చేసుకుంటుంది. న్యూ డిస్టిక్స్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. వాటిని ఇచ్చిన తర్వాత మన పిక్ను, మన ఇమేజ్ను అప్లోడ్ చేయాలి. ఈ ఇమేజ్ అనేది జేపీజీ ఫార్మాట్లో 100 KB బిలో ఉండాలి. సో ఆ విధంగా అప్లోడ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా పిక్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ కాలంలో మన పర్సనల్ డీటెయిల్స్ అనేటివి ఇవ్వాలన్నమాట, అప్లికేషన్ డీటెయిల్స్గా. సో మన ఇక్కడ ప్రతి ఒక్క అంశాన్ని కూడా 2 times మనము ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్లో ఇస్తాం, సెకండ్ టైం ఇచ్చేటప్పుడు మాత్రం నేమ్ అనేది పేరు టైప్ చేసి జస్ట్ స్పేస్ అనేది క్లిక్ చేయగానే, స్పేస్ బార్ యూస్ చేయగానే మనకు అది ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కన్వర్ట్ కావడం జరుగుతుందన్నమాట. సో కంపల్సరీగా ప్రతి కాలంను మనము ఫిలప్ చేయాలి. సో ఇంగ్లీష్లో డైరెక్ట్గా ఫిలప్ చేసేస్తాం, తెలుగులో ఫిలప్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే స్పేస్ అనేది యూస్ చేస్తాం. ఇంగ్లీష్లో టైప్ చేసి స్పేస్ బార్ యూస్ చేయగానే మనకు అది ఇంగ్లీష్లో కన్వర్ట్ అవుతుంది. సో యాజ్ యూజువల్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఏజ్ అనేది అదే క్యాల్కులేట్ చేసి మనకు డిస్ప్లే చేస్తుంది. సో తర్వాత జెండర్ అనేది అడుగుతుంది. సో మేల్, ఫిమేల్, అదర్స్ అని. సో వాటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సంబంధించినటువంటి ఫాదర్, మదర్ ఆర్ హస్బెండ్ అనేటువంటి 3 ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో జనరల్గా ఫాదర్ కానీ మదర్ కానీ డిపెండెంట్ మన రిలేషన్షిప్ హస్బెండ్ అయితే హస్బెండ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. వారికి సంబంధించినటువంటి వివరాలు, పేరు, వారి యొక్క సర్నేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ యాజ్ యూజువల్గా ఇందాక చెప్పినట్టుగానే 2 సార్లు పేరు ఇవ్వాలి. ఒకసారి సెకండ్ దాంట్లో మాత్రం స్పేస్ ఇస్తే తెలుగులోకి కన్వర్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనకు సంబంధించినటువంటి చిన్న చిన్న అంశాలన్నీ కూడా ఇక్కడ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఇవి మ్యాండేటరీ కాదు, కానీ ఒకవేళ మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. మన యొక్క ఎపిక్ నెంబరు, సో వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా మనము ఇక్కడ ఇవ్వచ్చు. మన పోస్టల్ అడ్రస్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో జనరల్గా ఈ పోస్టల్ అడ్రస్ యాజ్ యూజువల్గా అప్లికేషన్ను మనము ఫిలప్ చేస్తూ వెళ్తాం. మన స్టేట్ను సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీ లేదా డిస్టిక్ అనే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. కొత్త డిస్టిక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, వాటిని మనకు అవసరార్థం చూస్ చేసుకుంటాం. తర్వాత మనకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్, సో పిన్ కోడ్, పోస్ట్ ఆఫీస్ పోస్టల్ అడ్రస్ ఇచ్చి పిన్ కోడ్ అనేది కూడా మనం సెలెక్ట్ చేస్తాం అన్నమాట. సో తర్వాత ఏవైనా పిహెచ్ క్యాండిడేట్ అయితే విజువల్గా వాటిని సెలెక్ట్ చేస్తాం, అవసరం లేకపోతే వాటిని వదిలేస్తాం. సో ఇక్కడ మన ఎపిక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఆప్షనల్ అనమాట, ఇస్తే ఇవ్వచ్చు లేకుంటే లేదు. నేనైతే నా ఎపిక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నాను. సో ఎపిక్ కార్డ్ నంబరు, తర్వాత కాన్స్టిట్యున్సీ, ఆ వివరాలు మనం ఇక్కడ ఇస్తాం, ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నాము, ఏ జిల్లా అనేది. సో తర్వాత ఎపిక్ కార్డ్ నంబరు, ఎపిక్ ఒకవేళ మనకు పోలింగ్ స్టేషన్ నెంబర్ తెలిసినట్టయితే పోలింగ్ స్టేషన్ నెంబర్. సో ఒకవేళ అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో మన ఎలక్ట్రోల్ నందు మన నంబర్, సీరియల్ నెంబర్ తెలిసి ఉంటే ఆ నెంబర్,
యాజ్ పర్ ఎపిక్ కార్డ్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఏం కాదు, ఆప్షనల్. వీటిని ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. సో ఈ అంశాలన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కాలంలో మనకు ఆధార్ డీటెయిల్స్ అనేటివి అడుగుతుంది. సో ఆధార్ డీటెయిల్స్ మనం ఇవ్వాలనుకుంటే చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేసి మన ఆధార్ నెంబర్ను టైప్ చేస్తాం. ఆధార్ నెంబర్ లేకపోయినట్టయితే ఐ హ్యావ్ నో ఆధార్ అని మన పక్కనే ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ముందుకెళ్ళిపోతాం. సో మనం గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా చేసినటువంటి వాళ్ళై ఆ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. గ్రాడ్యుయేట్ అయితే ఆ గ్రాడ్యుయేషన్ ఏ యూనివర్సిటీలో ఏ ప్లేస్లో, అంటే ఐ మీన్ ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అనేది ఆ అంశాలను మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆధార్ నెంబర్ను ఫీడ్ చేసిన తర్వాత గ్రాడ్యుయేటా లేదా డిప్లొమానా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి అంశాలను యూనివర్సిటీ నేమ్, ప్లేస్. సో అదేవిధంగా సెకండ్ బాక్స్లో కూడా యూనివర్సిటీ నేమ్ విత్ స్పేస్. సో ఇచ్చినట్టయితే తెలుగులోకి కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా ప్లేస్ ఇచ్చి స్పేస్ ఇస్తే ఆటోమేటిక్గా తెలుగులోకి కన్వర్ట్ కావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి మంత్, డేట్, మంత్, ఇయర్ అనేటువంటి ఫార్మాట్లో ఇవ్వాలి. అది బాగా గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి మనకు మన ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ లేదా కాన్వకేషన్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి డేట్ను ఇక్కడ ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో ఆ ప్రొవిజనల్ లేదా కాన్వకేషన్ కూడా మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి. 200 KB లోపల జేపీఈజీ ఫార్మాట్లో మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట. సో దాన్ని కూడా మనము దృష్టిలో ఉంచుకోవాలి. సో మనం అప్లోడ్ చేయాల్సింది 100 KB లోపల ఉన్నటువంటి మన పిక్చర్, అదేవిధంగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ప్రొవిజనల్ ఆర్ కాన్వకేషన్ సర్టిఫికేట్ను కూడా జేపీజీ ఫార్మాట్లో 200 KB బిలోలో మనం రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ సెర్చ్ అన్న చోట మనం క్లిక్ చేస్తాం. సో బ్రౌజ్ అన్న చోట క్లిక్ చేసి మనకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ను బ్రౌజ్ చేసుకుంటాం. మన మొబైల్లో ఎక్కడైతే, లేదా మొబైల్ కానీ లేదా ల్యాప్టాప్లో కానీ మన డెస్క్టాప్లో కానీ ఎక్కడైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ అనేటువంటి బటన్ క్లిక్ చేయగానే మనకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ కావడం జరుగుతుంది. తర్వాత చివరిలో ఉన్నటువంటి డిక్లరేషన్కి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటి 4 కాలమ్స్ని కూడా మనం ఇక్కడ ఫిలప్ చేయడం జరుగుతుందట. మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి, సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చి ప్లేస్ ఇచ్చి సబ్మిట్ అనేటువంటి బటన్ క్లిక్ చేసిన వెంటనే మన అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ కావడం జరుగుతుంది. తదనుగుణంగా దానికి సంబంధించినటువంటి ఒక రిసిప్ట్ నెంబర్, మనకు ఒక వెరిఫికేషన్ నెంబర్ అనేది ఒకటి జనరేట్ కావడం జరుగుతున్నట్టు ఈ విధంగా. సో దీన్ని మనం నోట్ చేసి పెట్టుకొని ఫర్దర్ దీన్ని మనము ట్రాక్ చేసుకోవచ్చు, మన అప్లికేషన్ ఏ విధంగా ఉంది అనేది. సో ఈ అప్లికేషన్ను తిరిగి మనకు BLO, బూత్ లెవెల్ ఆఫీసర్ గారు మన ఇంటి దగ్గరకు వచ్చి వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పరిశీలిస్తారు. సో ఆ సమయంలో మనం కంపల్సరీగా మన యొక్క సర్టిఫికేట్ అయినటువంటి ఆధార్ కావచ్చు, లేదా మన డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ వారికి అందజేయాల్సి ఉంటుంది జిరాక్స్ కాపీ. Subscribe to my channel.